గత ప్రభుత్వం టీడీపీ హయాంలోన చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిపాలించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది? ఆయన ప్రజల్లోకి ఎక్కువగా వచ్చుకుపోతున్నాడు. అంటే ఈ పిల్లలకి విద్య 15,000 రూపాయల సపోర్టు ప్లస్ రైతులకి రైతు భరోసా ఒకటి, వైఎస్ఆర్ రైతు భరోసా ఒకటి, తర్వాత చేయూత కార్యక్రమం, ఇట్లా రకరకాల పథకాలు కొంచెం ఇన్నోవేటివ్గా కొన్ని పథకాలు డిజైన్ చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాడు. కాకపోతే ఏంటంటే ఒక ఆస్పెక్ట్లో కొంచెం ఈ ప్రభుత్వం కొద్దిగా వెనకబడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు విలేజ్లోనూ చిన్న చిన్న టౌన్స్లోనూ రోడ్లు ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొంచెం మరి ఫండ్స్ లేకో మరి ఈ ఫండ్స్ ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించడం మూలంగానో తెలియదు. కానీ ఆ ఒక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొంచెం వెనకబడిందని చెప్పుకోవాలి. కొంచెం విలేజెస్లోనూ అక్కడ చిన్న చిన్న టౌన్స్లోనూ ఈ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అసలు వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం రిపేర్స్ కూడా చేయట్లేదు. మిగిలిన అన్నీ కూడా చాలా వరకు బాగానే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఈ కొంత కరోనా మూలంగా కొంత ఇన్కమ్ ఎఫెక్ట్ అయ్యే మాట వాస్తవం అయినప్పటికీ కూడా కొంచెం ఎక్కువ ఫండ్స్ అభివృద్ధి ఈ సంక్షేమ పథకాలకి డైవర్ట్ చేయటం మూలంగా గవర్నమెంట్ కొంచెం ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉందని అనిపిస్తోంది. కొంచెం మరి మిగిలిన వాటి మీద దృష్టి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా దాని మీద కూడా బాగా దృష్టి పెట్టి చేస్తే ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ విపరీతంగా రేట్లు పెంచాయి కదా సార్, దాన్ని బట్టి మీ స్పందన? అంటే ప్రస్తుతం చమురు ఇంటర్నేషనల్గా వాల్యూ చమురు రేటు తగ్గినప్పటికీ కూడా గవర్నమెంట్ రేట్లు తగ్గించట్లేదు. ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సబ్సిడీకి వ్యతిరేకంగా ఉండి సబ్సిడీలు తగ్గించేస్తున్నారు. గవర్నమెంట్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకుని ప్రజల మీదకి వేస్తుంది. అయితే దీనికి ఒక పరిష్కారం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి, దాని మూలంగానే పెట్రోల్ రేట్ ఇంత ఎక్కువగా ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ దాన్ని జిఎస్టీలో తీసుకొస్తే స్టేట్ గవర్నమెంట్స్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ పడిపోతుంది. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ మోర్ దాన్ 35% ఎంతో ఉందంటున్నారు. సో అందుమూలంగా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అనిపిస్తుంది. దీన్ని కూడా జిఎస్టీలో తీసుకొచ్చేస్తే రేట్లు చాలా తగ్గుతాయి. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ తగ్గి చాలా తగ్గుతుంది. దానికి కాంపెన్సేట్గా మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఆ ట్యాక్స్ నష్టానికి ఏదైనా కాంపెన్సేట్గా ఏదైనా ఇస్తే బాగుంటుంది. ఆ విధంగా చేస్తే పెట్రోల్ తగ్గించే అవకాశం ఉంది. దానివల్ల మెయిన్గా ఈ సబ్సిడీ భారాన్ని గవర్నమెంట్ మెల్లిగా ప్రజల నుంచి తీసేసుకుంటారు. సబ్సిడీ భారాన్ని తగ్గించేసి వంట గ్యాస్ అయితే కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, వీటి మీద చాలా సబ్సిడీ గవర్నమెంట్ ఇంతకుముందు భరించేది. ఆ సబ్సిడీ ఆల్మోస్ట్ తగ్గించేసుకుని ప్రభుత్వ బడ్డెని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఏంటంటే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ మూలంగా వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎక్కువగా నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి సార్, దాన్ని బట్టి ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుందని అనుకుంటున్నారు చాలామంది జనాలు. దాన్ని బట్టి మీ స్పందన? పెట్రోల్ పెరిగింది అంటే న్యాచురల్గా మరి పర్చేజింగ్ పవర్ కూడా పెరిగింది, ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. చాలామందికి ఇప్పుడు ఒకప్పుడు 10,000 జీతం వస్తే ఇప్పుడు ₹1,00,000 పైన జీతాలు వస్తున్నాయి. ఇన్కమ్ లెవెల్స్ కూడా పెరిగాయి కదా, అది కూడా మనం చూడాలి. అదే ఎప్పుడు ₹1,00,000 జీతం వస్తున్నప్పుడు కందిపప్పు ₹50 ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది? 10,000 రూపాయలు జీతం వస్తున్నప్పుడు కందిపప్పు ₹50 ఉంది. ఇప్పుడు ₹1,00,000 ఉన్నప్పుడు కూడా కందిపప్పు ₹60 ₹70 ఎలా ఇస్తారు? సో అది న్యాచురల్గా కొంత ఇన్ఫ్లేషన్లో కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అలానే రేట్లు కూడా పెరుగుతున్నాయి. కానీ నేను అనుకోవటం కంపారిటివ్గా అంత పర్వాలేదు అనుకుంటున్నాను. అంటే మధ్యతరగతి కుటుంబాలన పేదలు చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కదా? ఉంది, పేదలకి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇన్కమ్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏదైనా మరి ఈ రేషన్స్ వీటి ద్వారా పేద ప్రజలకి కొంచెం నిత్యావసరాలు కొంచెం తక్కువ రేట్లో సప్లై చేస్తే బాగుంటుంది. జలయజ్ఞంపై మీ స్పందన? జలయజ్ఞం యాక్చువల్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు టైంలో కూడా బాగానే చేశారు. అలాగని జగన్ ప్రభుత్వం కూడా దాన్ని చాలా ప్రిస్టేజియస్గా తీసుకుని దాన్ని కొనసాగిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారే ఆయన టైంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేసి మరి కాలువలు ఎంత దూరం కాలువలు తవ్వారు, అది చాలా పెద్ద పని.
ప్రాజెక్ట్ కట్టడం కంటే ల్యాండ్ ఎక్విజిషను కాలువలు తవ్వడం అనేది చాలా పెద్ద పని, అది చిన్న పని కాదు. ప్రాజెక్ట్ ఏముంది, డబ్బులుంటే కట్టేసి ఇదే కన్స్ట్రక్షనే కదా, అది పెద్ద సమస్య కాదు. కానీ ల్యాండ్ ఎక్వైర్ చేసి కాలువలు అవి రాజశేఖర రెడ్డి బాగానే అప్పట్లో చేశాడు. కాకపోతే తర్వాత కొంచెం లేట్ అయిందని చెప్పుకోవాలి. ఈ పాటికి యాక్చువల్గా అయిపోవాలి. అయినా కూడా జగన్ ప్రభుత్వం కూడా దాన్ని ప్రిస్టేజ్గా తీసుకుని కొనసాగిస్తున్నారు. అది అంటే ఆరోగ్యశ్రీ ఎలా నడుస్తున్నారు? ఆరోగ్యశ్రీ మరి బాగానే ఉందని చెప్తున్నారు అందరూ. అంటే మేము ఆరోగ్యశ్రీని ఎప్పుడు వాడుకోలేదు, కానీ ఆరోగ్యశ్రీ కూడా బాగానే ఉంది. పేద ప్రజలకి అది బాగా వెసులుబాటుగా ఉందని చాలామంది దాన్ని అవైల్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది దాని గురించి మంచిగానే చెప్తున్నారు. అది మంచి పథకమే, మరి ఉండవలసిందే. కాకపోతే కొంతమంది ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే నాకు తెలిసి విలేజెస్లోనే వాటిలో నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, రైతులు. వాళ్ళకు కూడా చాలా ఆస్తులు ఉన్నవాళ్ళే, చాలా ప్రాపర్టీస్ ఉన్నవాళ్ళు, 20 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ వైట్ కార్డులు ఎలాగోలా సంపాదించి అవి ఇన్కమ్ లెవెల్స్ తక్కువ చూపించి ఆరోగ్యశ్రీ ఫెసిలిటీని వాడుకుంటున్నారు. అట్లా వ్యవసాయదారులే కాదు, చాలామంది ఉద్యోగస్తుల్లో కూడా చాలామంది కూడా ప్రైవేట్ జాబ్స్ చేసి చాలా ఆస్తుపాస్తులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ తక్కువ చూపించుకుని ఆరోగ్యశ్రీని వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకుని అలాగా మిస్యూజ్ కాకుండా చేసుకుంటే ఇంకా ఎక్కువ మంది పేదలకి అది ఎక్కువ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే మన దేశానికి, మన రాష్ట్రానికి రైతు భరోసా అనేది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ కదండి. రైతు భరోసా అంటే రైతులే ఎట్లా ఉన్నారు అనుకుంటున్నారు? రైతులు ఏమంటున్నారంటే అదేదో చిన్న చిన్న అమౌంట్లు ఇవ్వటం కంటే కూడా మాకు మేము పండించిన పంటకి గిట్టుబాటు ధర కానివ్వండి, ఇమీడియట్గా సేల్ అయ్యే అవకాశం కానివ్వండి, అలాంటి ఫెసిలిటీస్ చేస్తే మాకు ఎక్కువ ఉపయోగం. ఏదో ఎకరానికో 10,000 15,000 ఇస్తే పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పండించిన పంటకి గ్యారంటీ ఉండాలి. ఆ గ్యారంటీ ఉంటే ఆ ధైర్యం వేరు రైతుకి. ఆ ధైర్యం కల్పించినప్పుడు రైతులు నిజంగా చాలా ఆనందపడతారు. ఇలాంటి అఫ్కోర్స్ ఇది కొంతవరకు సపోర్ట్ అయినప్పటికీ కూడా మెయిన్ సపోర్ట్ రైతుకు పండించిన పంటకి నేను ఇమీడియట్గా అమ్మేసుకోగలను మంచి రేట్లో, ఆ డబ్బు వస్తుంది, ఆ డిమాండ్ క్రియేట్ చేసి అది చేస్తే కనుక అలాంటి ఏదైనా మార్పులు తీసుకొస్తే రైతు వ్యవసాయం చాలా బాగుంటుంది. ముందు రైతులు కూడా చాలామంది వ్యవసాయం చేయడానికి ముందరకు వస్తారు. అంటే ఇప్పుడు పేద ప్రజలకి పక్కా ఇల్లు, గృహ నిర్మాణం అని అన్నారు కదా సార్, దాన్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉన్నారు కదండి ఉండలేదుగా. అంటే ఇది పేద ప్రజలకి పక్కా ఇళ్ళు, గృహ నిర్మాణం అది ఎప్పటి నుంచో ఉన్నదే. హౌసింగ్ బోర్డు ఒకప్పుడు స్టేట్ హౌసింగ్ బోర్డు వాళ్ళు టేకప్ చేసేవారు. ఒకసారి వ్యాంబీ ఇళ్ళని కట్టారు. అవి ఎప్పుడు ఉండే స్కీమ్సే ఇవి. అయితే ఏంటంటే ఇప్పుడు ల్యాండ్ కన్స్ట్రైంట్ మూలంగా ఏంటంటే అపార్ట్మెంట్ల కింద రాజీవ్ గృహకల్పని అపార్ట్మెంట్ల కింద అవి కట్టిస్తున్నారు. కానీ నేను చూసింది ఏంటంటే కొన్ని రాజీవ్ గృహకల్పకి వెళ్ళి చూశాను. వాళ్ళకి ఎక్కడో 3rd ఫ్లోర్లోనూ 4th ఫ్లోర్ని ఇస్తారు. ఎంత కష్టం పైకి ఎక్కడం దిగటం. వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్ళు అయితే ఎక్కగలరు, కానీ పెద్దవాళ్ళు ఎక్కగలరా? సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ అపార్ట్మెంట్స్ కట్టి వాటికి లిఫ్ట్లు లేక, దానికి సరైన ఫెసిలిటీస్ లేక, వాటర్ ఫెసిలిటీ లేక, అలాంటి అపార్ట్మెంట్స్ టైప్ అపార్ట్మెంట్స్లో కట్టి ఫ్లాట్స్ కింద ఇవ్వటం వల్ల ఇచ్చినప్పుడు దానికి సరిపడా ఫెసిలిటీస్, లిఫ్ట్లు, అవి దాని కరెంటు బిల్లు ఎవరు కడతారు? ఇట్లా అన్నీ చూసుకుని వాళ్ళకి ప్రజలకి ఇస్తే బాగుంటుంది. అలాగే కట్టే ఇల్లు కూడా మరీ ఎక్కడో ఊరు చివరిని కడితే వాళ్ళకి జీవనోపాధి ఎలాగా? ఎక్కడో కూలీ నాలి ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఎక్కడో టౌన్ దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళు రోజు టౌన్కి ఎలా రాగలరు? ఆటోలో రావాలన్నా వాళ్ళకి బోల్ డబ్బు అవుతుంది కదా పని చేసుకోవడానికి. అలా ఊరు చివరిని ఎక్కడో, ఇప్పుడే కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా అలా ఇచ్చారు. ఎక్కడో ఊరు చివరిన ఇల్లు కట్టారు. కానీ దానివల్ల అంత ఉపయోగం లేదు. చివరిగా ఏంటంటే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్కి నిలయాల్లో తయారైపోయినాయి ఊరి చివరిలో కట్టిన అపార్ట్మెంట్లు అవి. సో అది గవర్నమెంట్ అలాంటివి చేసేటప్పుడు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అంటే నిరుద్యోగులు చాలామందికి మొన్న ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు కదా సార్ ప్రభుత్వం, దాని మీద మిస్పాన్ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారంటే చాలామంది డిపార్ట్మెంట్స్లో రిటైర్ అయిపోయి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. నేను అనుకోవటం ఆ వేకెన్సీసే పూర్తిగా 100% ఇంకా ఫిలప్ చేయట్లేదేమో అనుకుంటున్నాను. నేను కొంతవరకు ఫిలప్ చేస్తున్నారు. ఆ ఎప్పటి నుంచో ఉన్న వేకెన్సీస్కి ఇప్పుడు ఇచ్చారు. ఇంకా ఏంటంటే ఇంక ముందు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మెల్లిగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని తగ్గించేసే ఆలోచనలో ఉంది. ప్రభుత్వ ఇంకా కార్యాలయాలు ఉండవు, చాలా వరకు అంతా ప్రైవేటైజ్ అయిపోతాయి.
సో ఇంకా ప్రజలు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఎక్కువ ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి స్కిల్స్ డెవలప్ అయ్యేలాగా ట్రైనింగ్లు అవి ఇచ్చి వాళ్ళు ఎక్కడ ఏదో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసేలాగా ఫిట్ అయ్యేలాగా వాళ్ళకి మంచి నైపుణ్యత కలగజేసి అట్లాంటి స్కిల్ డెవలప్మెంట్లు అవి చేస్తే వాళ్ళంతటా వాళ్ళే ఉపాధి సంపాదించుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి రాను తగ్గిపోతున్నాయి. అందులో ఒకవేళ ఉన్న ఉద్యోగాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి. చాలా తక్కువ మందికి వస్తాయి. వచ్చినా ఎక్కువ మంది ప్రైవేటు ఉద్యోగాల మీద ప్రైవేటు పనుల మీద ఆధారపడాలి తప్పించి నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తానంటే, ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇతర దేశాలు పోతున్నారు. బాగా ఎడ్యుకేటెడ్ కూడా ఇంకేం లేవు జాబ్స్. చాలా కష్టంగా ఉంది. ఉన్నా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. చాలా కాంపిటేటివ్. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ అయినా ఇవన్నీ చాలా లిమిటెడ్ పోస్టులు. సో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా చాలా తక్కువ, పర్సంటేజ్ చాలా తక్కువని చెప్పుకోవచ్చు మనకున్న జనాభాకి. సో అలాంటప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళైనా బతకగలిగేలాగా మన దగ్గర స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కేవలం చదువులే కాకుండా చదివేటప్పుడే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మారేలాగా స్టూడెంట్స్ని కానీ తయారు చేస్తే, ప్రజలను కానీ తయారు చేస్తే వాళ్ళంతటా వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు అంతా అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎంతమంది బ్రహ్మాండం ఎంత సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఎలక్ట్రీషియన్స్ అని, ప్లంబర్స్ అని, వాళ్ళంతా స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా సంపాదించుకుంటున్నారు వాళ్ళు. అట్లా ఏదైనా ఒక నైపుణ్యతను నేర్పాలి. పూర్తిగా గవర్నమెంట్ ఉద్యోగాల మీద గవర్నమెంట్ జాబ్స్ వేయలేదు, ఒకవేళ వేస్తారండి ఎంతమందికి వస్తాయి? అదేమీ సమస్య తీరేదేమీ కాదు. అయితే గవర్నమెంట్ కూడా మెల్లిగా జాబ్స్ తగ్గించేసి కంప్యూటరైజేషన్. ఇప్పుడు బ్యాంక్సే చూసుకోండి. ఒకప్పుడు ఒక బ్యాంకులో 30 మంది స్టాఫ్ ఉండే చోట ఇప్పుడు 5-6 ఉంటున్నారు నాకు తెలిసి. సో అలాగ ప్రతి డిపార్ట్మెంట్లో కంప్యూటరైజేషన్ వచ్చేసిన తర్వాత మ్యాన్ పవర్ అవసరం తగ్గిపోయింది. అంత రిక్రూట్మెంట్ ఉండదు. మనం గవర్నమెంట్లు కూడా ఏమనుకోక్కర్లేదు. మనంతటా మనం బతికేలాగా పిల్లల్ని కూడా అలా పెంచాలి. అలాంటి ట్రైనింగ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. మద్యపాన నిషేధం అని ప్రభుత్వం జగన్ గారు వచ్చామని చెప్పారు కదా, దాన్ని ఇప్పుడు ఇంకా మద్యపాన నిషేధం నిజంగా ఎవరైనా 100% చేయగలిగితే నిజంగా వాళ్ళని మహాత్మా గాంధీలా పూజించాలి నా ఉద్దేశంలో. ఇంతవరకు ఒక ఎన్టీ రామారావు కొంతకాలం నడిపించగలిగాడు. ఆయన ఆ టైంలో పేద ప్రజలు ఫ్యామిలీస్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి నేను కూడా విలేజ్ నుంచి వచ్చిన వాడిని. ఈ మద్యపాన స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ బడుగు వర్గాలు చాలా డెవలప్ అయ్యారు. వాళ్ళ మెల్లిగా అలవాట్లు మానుకుని పనుల్లో పడి చాలా ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల మరి గవర్నమెంట్ ఇన్కమ్ తగ్గిపోవడం, తర్వాత మనం మద్యపానం నిషేధించినా మన పక్క రాష్ట్రాలు నిషేధించిపోయేటప్పటికి అది కంట్రోల్ చేయడం కూడా గవర్నమెంట్కి చాలా కష్టంగా అనిపించి మెల్లిగా అది డైల్యూట్ అయిపోయి మళ్ళీ మామూలు అయిపోయింది. అయితే జగన్ ప్రభుత్వం మరి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇంకా అంటే రేట్లు పెంచితే పేదవాళ్ళు తాగరని అంటున్నారు. కానీ రేట్లు పెంచినా కూడా తాగటం అలవాటైన వాళ్ళు అవైలబుల్ అవుతుందంటే ఎక్కడో అక్కడ అప్పోజ్ వచ్చేసి మొత్తానికి తాగుతారు. కానీ దాని కేవలం రేట్లు పెంచడం మూలంగా తగ్గిపోతుందని మనం చెప్పలేం. కానీ అవైలబిలిటీ తగ్గించినప్పుడు కొంతవరకు తగ్గచ్చు, కొంత పర్సంటేజ్. మనకు రెడీగా అవైలబుల్గా ఉంటే వెంటనే వెళ్ళి కొనేస్తాం. దొరకదంటే ఇప్పుడు ఏటీఎం కార్డు ఉందనుకోండి, వెళ్ళి తప్పని డబ్బులు తీసేసి కొనేస్తాం. చేతిలో డబ్బులు లేకపోతే అరే డబ్బులు లేవురా తర్వాత కొనుక్కుందామని వెళ్ళిపోతాం. మాకు ఎప్పుడైతే ఏటీఎం కార్డు వచ్చిందో మనం కొనేస్తాం. అట్లా ఫ్రీ అవైలబిలిటీ ఉంటే డెఫినెట్గా ఎక్కువ తాగుతారు. కొంతవరకు అవైలబిలిటీ తగ్గించారు. కొంతవరకు మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. లాంగ్ రన్లో మొత్తం తీసేస్తూ ఉంటున్నారు. తీసేస్తే నిజంగా అవి తీసేస్తే ఈ సబ్సిడీ ప్రోగ్రాంలు ఏమి కండక్ట్ ఇవ్వక్కర్లేదు గవర్నమెంట్. ప్రజలే వాళ్ళ డబ్బులు వాళ్ళకే సరిపోతాయి. వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళు దాచుకుని వాళ్ళే బతికేస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వస్తుందంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి, అంటే ఎవరు వస్తారు? నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఉండబోతుంది సార్? ఇప్పుడు అవి మనం అది అంతా చెప్పడానికి ఏంటంటే ప్రస్తుతానికైతే క్యాడర్ విషయంలో అయితే కొంచెం పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు. కానీ ఇంకా క్యాడర్ డెవలప్ కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వయసే కొంత కారణం అని అంటున్నారు అందరూ. ఆయన తర్వాత ఆయన సక్సెసర్ అంత లీడ్గా లేడు అని అనుకుంటున్నారు. అయితే క్యాడర్ ఉంది ఆయనకి, తెలుగుదేశం క్యాడర్ అయితే ఉంది. దాన్ని లీడ్ చేసే నాయకుడు కొంచెం అక్కడ ప్రస్తుతం తెలుగుదేశంలో కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే ఈ గవర్నమెంట్ ఏది వస్తుంది ఏం రాదు అనేది మనం చెప్పలేమండి. చాలా పరిమాణాలు వస్తుంటాయి. సడన్గా కొన్ని డెవలప్మెంట్స్ వస్తుంటాయి. ఇంకా 3 years ఉంది కదా, 3 yearsలో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయో తెలియదు మనకి. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావచ్చు, ఫేవర్గా రావచ్చు. ఒక చిన్న డెవలప్మెంట్ కూడా గవర్నమెంట్ని పడగొట్టేసే అవకాశం ఉంది.
సో మనం ఇప్పుడు చెప్పలేం. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం కూడా ఎగ్జిస్టెన్స్ పోలేదు, కాపాడుకుంటుంది, ఇంకా పూర్తిగా పోలేదనే చెప్పాలి మనం. అలా గవర్నమెంట్, జగన్ గవర్నమెంట్ బాగానే ప్రజల్లోకి వెళ్తోంది. అలానే తెలుగుదేశం కూడా ఏమీ పూర్తిగా కేడర్ ఏమీ పోగొట్టుకోలేదు. తెలుగుదేశం అభిమానులు కూడా ఇంకా బాగానే ఉన్నారు, పర్సెంటేజ్ ఉన్నారు. అయితే సడన్గా ఏదైనా డెవలప్మెంట్స్, ఏదైనా యాంటీగా, ఏదైనా జగన్ ప్రభుత్వానికి యాంటీగా ఏదైనా డెవలప్మెంట్ రావచ్చు, లేకపోతే మంచిగానే రావచ్చు. మంచిగా ఉంటే మళ్ళీ ఆయన రావచ్చు. ఏదో చిన్న అడ్వర్స్ డెవలప్మెంట్ ఏదైనా జరిగిందనుకోండి, గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు కత్తి మీద సాములా ఉంటుంది అది, అంతే.